టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక క్రేజీ కాంబో సెట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. అటు పానిండియన్ స్టార్ అయిన అల్లు అర్జున్ గారితో సందీప్ రెడ్డి వంగ గారు ఒక సినిమా తీయబోతున్నారంటూ సినీ వర్గాల్లో మాత్రం బలంగా వినిపిస్తుంది. సో, నిజంగా ఈ కాంబో సెట్ అయితే గనక బాక్సాఫీస్ వద్ద ఊచకోతే ఉంటుందని అటు అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా చాలామంది హోప్స్ అయితే పెట్టేసుకున్నారు. మరి నిజంగా ఈ కాంబో సెట్ అయిపోయిందా? మరెవరు అనౌన్స్ చేశారు? ఈ సినిమా ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది? మరి ఎలా ఉండబోతుంది? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, ఇప్పుడు ప్రెజెంట్ అల్లు అర్జున్ గారి లైనప్ చూసుకుంటూ వస్తే అట్లీ గారితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో, సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. దీన్ని అంతర్జాతీయంగా కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే దీని ప్రొడక్షన్ హౌస్ చూసుకుంటే కళానిధి మరన్ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ సినిమాకి ఏకంగా 1500 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని కూడా వార్తలు మనకు వినిపిస్తున్నాయి. అటుపక్క హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ అవతార్‌కు పనిచేసిన ఆ టీమ్‌ని తీసుకురావడం కూడా ఈ సినిమాకి హైప్ ఇచ్చేసింది. సో, ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కావచ్చు, అది తెగ వైరల్ అయిపోయింది. అంటే 'పుష్ప' తర్వాత అల్లు అర్జున్ గారి రేంజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో మనం చూసాం. 'పుష్ప 2' ఏకంగా 'బాహుబలి' రికార్డ్స్‌ని కూడా బ్రేక్ చేసింది కలెక్షన్స్ విషయంలో. దాంతో ఇప్పుడు ఆయన 'పుష్ప 2' తర్వాత వస్తున్న మూవీ కావడంతో అట్లీ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. సో, ఆ సినిమాని ఆ రకంగానే అంతర్జాతీయంగా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. సో, ఇప్పటివరకు జస్ట్ అనౌన్స్‌మెంట్ వీడియో తప్పితే ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి కంటెంట్ కూడా బయటకు వాళ్ళు రిలీజ్ చేయలేదు. అయినా కూడా ఆ సినిమా మీద అంచనాలు ఓ రేంజ్‌లో ఉండడం జరిగింది. సో, ఆ సినిమా మీద భారీ అంచనాలున్న నేపథ్యంలో ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సంక్రాంతికి అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఇంకొక క్రేజీ అప్డేట్ వచ్చిన విషయం మనం చూసాం. అదే లోకేష్ కనకరాజు గారితో ఆయన సినిమా ఫిక్స్ అయిపోయినట్టుగా ఒక గ్లింప్స్ రిలీజ్ చేసేసారు. సో, అది విపరీతంగా ఆకట్టుకుంది. ఏంటి వరుసగా అల్లు అర్జున్ గారు ఈ రకంగా అప్డేట్స్ ఇస్తున్నారని చెప్పేసి మళ్ళీ అది కూడా ఒక క్రేజీ కాంబో అని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు లోకేష్ కనకరాజు గారికి ఎటువంటి ఫ్యాన్స్ ఉన్నారో మనకు తెలిసిందే. ఆయన మేకింగ్‌కి, ఆయన సినిమాల తీసే ఆ స్టైల్‌కి మంచి ప్రత్యేకంగా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాంతో వీళ్ళ కాంబో సెట్ అవ్వడంతో ఈసారి మంచి సినిమా కమ్‌బ్యాక్ అవసరం లోకేష్ కనకరాజు గారితో 2 నిరాశపరిచారు 2 సినిమాలతో కాబట్టి. సో, ఈ సినిమా అల్లు అర్జున్ గారు గట్టెక్కించబోతున్నారంటూ కూడా అప్పుడు వార్తలు ప్రచారంలో అయితే ఉన్నాయి. సో, ఆ సినిమా గ్లింప్స్ చూసుకుంటూ వస్తే ఇదొక అడవి నేపథ్యంలో సాగే సినిమాగా జంతువులు కనిపించాయి, మనకు అడవి కనిపించింది, గుర్రం పైన అల్లు అర్జున్ గారు కనిపించారు. సో, ఇదొక ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మూవీలో ఒక యాక్షన్ సినిమాగా ఉండబోతుందంటూ కూడా ప్రచారాలైతే జరిగాయి. సో, అలా ఈ కాంబో సెట్ అయిపోయిన వెంటనే అటు అల్లు అర్జున్ గారి అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఇలా వరుస పెట్టి ఇప్పుడు అట్లీతో సినిమా అయిపోయిన తర్వాత లోకేష్ కనకరాజు గారితో సినిమా అనౌన్స్ చేసేసారు. సో, ఇప్పుడు మళ్ళీ ఇంకొక న్యూస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారితో కూడా అల్లు అర్జున్ గారి సినిమా ఉండబోతుందన్న వార్తలు అటు అల్లు అర్జున్ గారి అభిమానులనైతే ఫుల్ మీల్స్ పెట్టినట్టుగా వరుస అప్డేట్లు వస్తున్నాయి కాబట్టి సో, ఆ విధంగా వాళ్ళకి ఫుల్ మీల్స్ పెట్టినట్టుగానే ఉంది. సో, సందీప్ రెడ్డి వంగ గారితో సినిమా అంటే ఇక మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ మనకు తెలిసిందే. ఇప్పుడు ఆయన 'స్పిరిట్' సినిమా తీస్తున్నారు. ఆ సినిమా మీద ఎంత అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈవెన్ ప్రభాస్ గారి సినిమా లైనప్ చూసుకుంటే 'రాజాసాబ్', 'ఫౌజీ'. 'రాజాసాబ్' వచ్చేసింది. 'ఫౌజీ' ఇప్పుడు రాబోతుంది. 'సలార్ 2' ఉంది. 'కల్కి 2' ఉంది. అలాగే 'స్పిరిట్' ఉంది. ఇన్ని సినిమాల మధ్యలో ఆయన అభిమానులు ఎక్కువగా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే, వాళ్ళు మొదట ప్రిఫరెన్స్ ఇచ్చే సినిమా ఏదైనా ఉందంటే 'స్పిరిట్'. ఆ 'స్పిరిట్' పైన అంత అంచనాలు పెరగడానికి కారణం ఏమై ఉంటుంది అనంటే ఆబ్వియస్‌లీ అటు ప్రభాస్ గారి రేంజ్ ఒకటైతే, మరోవైపు సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ కావడం. సో, ఆయన సినిమాలను తెరకెక్కించే విధానానికి అభిమానులున్నారు. ఆయన హీరోలని చూపించే విధానానికి అభిమానులున్నారు. సో, ఆయన మొత్తం సినిమాని కూడా క్యారెక్టరైజేషన్‌తో నడిపిస్తుంటారు. హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమాసే ఆయన ఇప్పటివరకు తీస్తూ వచ్చారు. 'అర్జున్ రెడ్డి' కావచ్చు, దాన్ని హిందీలో తీసిన 'కబీర్ సింగ్' కావచ్చు, ఆ తర్వాత 'యానిమల్' సినిమా కావచ్చు, అందులో హీరోలని ఎంత రస్టిక్‌గా చూపిస్తారో మనకు తెలిసిందే. సో, అటువంటి ఒక క్యారెక్టరైజేషన్‌ని మెయిన్ ప్లాట్‌గా పెట్టేసి సినిమాలు తీసే సందీప్ రెడ్డి వంగ గారితో ప్రభాస్ గారి సినిమా అంటే, అందులో ప్రభాస్ గారి పాత్రని ఆయన్ని ఏ విధంగా తెరకెక్కిస్తారు, ఆయన్ని ఏ విధంగా చూపిస్తారు, ఆయన క్యారెక్టరైజేషన్‌ని ఎలా డిజైన్ చేస్తారన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోవడంతో ఆ సినిమా మీద ఆ కాంబో మీద విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. దాంతో 'స్పిరిట్' సినిమా కోసమే ఇప్పుడు ప్రభాస్ అభిమానులైతే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. అన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా హోప్స్ పెట్టుకున్న, ఎక్కువగా అంచనాలు పెట్టుకున్న సినిమాగా
ఆ స్పిరిట్ మారిపోవడం జరిగింది. సో, ఆ సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా అది ఫుల్‌గా వైరల్ అయిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం. సో, అటువంటి సందీప్ రెడ్డి వంగ గారితో ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సినిమా అనగానే ఇదొక క్రేజీ కాంబో. దీని మీద కూడా వారి అంచనాలు పెరిగిపోతాయి అన్న అభిప్రాయాలే వస్తున్నాయి. సో, ఇది జస్ట్ ఒక న్యూస్ మాత్రమే. అంటే ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అలాంటిది జస్ట్ ఇలా సందీప్ రెడ్డి వంగ గారితో అల్లు అర్జున్ సినిమా ఉంటుందన్న న్యూసే ఇంటర్నెట్ షేక్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి పుట్టాయి ఈ న్యూస్ అని చూసుకుంటే ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ అలా అల్లు అర్జున్ గారితో సందీప్ రెడ్డి వంగ గారి సినిమా ఉంటుందని భూషణ్ కుమార్ గారు హింట్ ఇవ్వడంతోనే ఇప్పుడు ఇది న్యూస్ బయటకు రావడం, అల్లు అర్జున్ గారి అభిమానులు దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఏదేమైనా వీళ్ళ కాంబినేషన్ గనుక సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డ్స్ మొత్తం కూడా బ్రేక్ అయిపోతాయన్న అభిప్రాయాలే కామెంట్స్ ఇప్పటి నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అటు చూసుకుంటూ వస్తే ఈ సినిమా ఎప్పుడొస్తుందా అనంటే ఇప్పుడు అట్లీ గారితో సినిమా ఉంటుంది. సో, ఆ సినిమా మేబీ ఇయర్ ఎండింగ్ లేకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ కనకరాజు గారితో సినిమా కూడా అంటే మనకు లోకేష్ కనకరాజు గారు తెలిసిందే చాలా వేగంగా సినిమాలను కంప్లీట్ చేస్తూ ఉంటారు. సో, మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారితో సినిమా కూడా వేగంగా కంప్లీట్ చేసుకుంటారా? లేకుంటే అల్లు అర్జున్ గారు మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని భారీ వీఎఫ్ఎక్స్ వీటన్నిటిని కూడా తీసుకొచ్చి మరి టైం తీసుకుంటారా అనేది ఒకసారి మనం చూడాలి. సో, ఆయన సినిమాలైతే మామూలుగా ఎక్కువ టైం తీసేసుకోరు. చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో, అదే అయితే గనుక ఇదొక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో, ఆ తర్వాతే సందీప్ రెడ్డి వంగ గారితో సినిమా ఉంటుంది. అటు సందీప్ రెడ్డి వంగ గారు చూసుకుంటే ఇప్పుడు 'స్పిరిట్' కంప్లీట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5థ్‌కు ఆ సినిమా రిలీజ్‌కు ప్రయత్నాలైతే చేసేస్తున్నారు. ఆ తర్వాత ఆయన 'యానిమల్ పార్క్' అంటే 'యానిమల్' సినిమా వచ్చింది కదా! దానికి సీక్వెల్ అయిన 'యానిమల్ పార్క్'ని తెరకెక్కిస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో, ఆ సినిమా తర్వాతే అల్లు అర్జున్ గారితో సినిమా ఉంటుందని కూడా అంటున్నారు. సో, ఇద్దరికి కూడా 2 సినిమాలున్నాయి. ఆ 2 సినిమాలు కూడా ఒక సినిమా షూటింగ్‌లో ఉంటుంది. ఇంకో సినిమా స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, సేమ్ టైమ్‌కి కంప్లీట్ అయ్యి ఆ తర్వాత వీళ్ళ కాంబో సెట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమా తెరకెక్కి రిలీజ్ అయ్యేందుకు చాలా టైం అయితే ఉంటుంది. సో, ఈ కాంబో అయితే ఇప్పుడే సెట్ చేసుకొనైతే ఉంచుకుంటున్నారు ప్రొడక్షన్ వాళ్ళైతే కూడా. మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏమన్నా ఇస్తారా? లేకుంటే అలాగే ఇదొక రూమర్ న్యూస్‌గానే మిగిలిపోతుందా అనేది మన తొందరలో క్లారిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. థాంక్ యూ సో మచ్.